జగన్ క్వాష్ పిటిషన్ పై నేడు ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. సింగయ్య మృతి కేసులో జగన్ క్వాష్ పిటిషన్ వేశారు. జగన్ పై చర్యలు తీసుకోవద్దంటూ న్యాయవాదులు పిటిషన్లో పేర్కొనగా ఇప్పటి వరకు ఏపీ హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. క్వాష్ పిటిషన్ విచారణపై వైసీపీ కూటమి శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, శాలిని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఇటీవల సత్తెనపల్లిలో పర్యటించారు. ఈ సత్తెనపల్లి పర్యటన సందర్భంగా సింగయ్య అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వాహనం కింద పడి చనిపోయారంటూ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటనలో జగన్మోహన్ రెడ్డిని A2గా పోలీసులు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తనపైన నల్లపాడు పోలీసులు నమోదు చేసినటువంటి కేసుకు సంబంధించి క్వాష్ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పైన నిన్న విచారణ జరిగింది. అయితే నిన్న పూర్తి స్థాయిలో విచారణ జరగలేదు. ప్రభుత్వం తరపున న్యాయవాదులు తమ వాదనలు వినిపించేందుకు కొంత సమయం కావాలని, కొంత గడువు కావాలని కోరారు. దీంతో నిన్న హైకోర్టు ఈ కేసును ఈ రోజుకి వాయిదా వేసింది. ఇక ఈ రోజు ఏపీ హైకోర్టు జగన్మోహన్ రెడ్డి క్వాష్ పిటిషన్ కు సంబంధించి విచారణ జరగబోతుంది. ఇక ఈ విచారణ సందర్భంగా హైకోర్టు ఏమి నిర్ణయం తీసుకోబోతుంది అనేది మాత్రం కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఆసక్తి నెలకొని ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిపై పెట్టినటువంటి కేసుకు సంబంధించిన సెక్షన్లలో ఈ కేసు రుజువు అయితే జగన్మోహన్ రెడ్డికి 5 నుంచి 10 ఏళ్ల పాటు జైలు శిక్ష పడుతుందని ఒకవైపు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. అట్లాంటి సెక్షన్లు పోలీసులు పెట్టారని కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో హైకోర్టులో జగన్మోహన్ రెడ్డికి ఓటు లభిస్తుందా లేదా అనేది మాత్రం కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ఆసక్తి నెలకొని ఉంది. ఇక ఈ కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి తరఫున న్యాయవాదులు ఇప్పటికే తమ వాదనలు వినిపించేందుకు సిద్ధమయ్యారు. ఈ కేసు ఏదైతే ఉందో ఇది కేవలం రాజకీయ కోణంలో పెట్టినటువంటి కేసు మాత్రమే. ఆ సంఘటనకు జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి ప్రమేయం లేదు అనే అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అడ్వకేట్లు కోర్టు దృష్టికి వెళ్ళబోతున్నారు. మరోవైపు ప్రభుత్వం తరఫున ఎవరైతే న్యాయవాదులు ఉన్నారో ఆ న్యాయవాదులు ఎలాంటి వాదనలు వినిపించబోతున్నారు, ప్రధానంగా ఈ సంఘటనకు సంబంధించి ఆ రోజు ఏం జరిగింది, జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్లో ప్రమాదం జరిగిన తర్వాత ఎలా వ్యవహరించారు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి మీద పెట్టినటువంటి సెక్షన్లకు సంబంధించి న్యాయస్థానాలు, చట్టాలు ఏం చెప్తున్నాయి, ఇలాంటి అన్ని అంశాలను కూడా కోర్టు ముందు ప్రభుత్వం తరపున న్యాయవాదులు వాదించే అవకాశం ఉంది. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. థాంక్యూ రమేష్.